హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ప్రియ స్టడీ సర్కిల్. మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్కమ్ యొక్క నిర్వచనాలు, నేషనల్ ఇన్కమ్ యొక్క భావనలు, నేను ఈ వీడియోలో ఏమైతే అంశాలు కవర్ చేశానో దానికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాస్ట్ 3 minutesలో ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని ఆన్సర్స్ డిస్క్రిప్షన్లో గమనించండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన జాతీయుల చేత ఉత్పత్తి కాబడిన సంపదని ఏమంటామంటే మనం జాతీయ ఆదాయం అంటారు. ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, ఇది మన ఇండియా అయితే ఇది మన ఇండియన్స్ చేత మాత్రమే సృష్టించబడిన ఆదాయం అయి ఉండాలి. ఇది మన ఇండియన్స్ చేత మాత్రమే సృష్టించబడిన ఆదాయం అయి ఉండాలి. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని నేషనల్ ఇన్కమ్ అంటారు. అంటే ఇక్కడ మన ఇండియన్స్ మాత్రమే, ఇక్కడ మన భారతదేశంలో మన ఇండియన్స్ మాత్రమే ఉండరు, ఇక్కడ మిగిలిన కంట్రీస్ వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియన్స్ ఓన్లీ మన ఇండియాలోనే కాదు, అవుట్ ఆఫ్ ది కంట్రీలో కూడా ఉంటారు. సో ఇది అదర్ దాన్ ఇండియా అయితే కనుక మన ఇండియన్స్ ఇక్కడ కూడా ఉన్నారు అనుకోండి. ఇక్కడ మనకి నేషనల్ ఇన్కమ్ అని ఎలా చెప్తామంటే మన ఇండియన్స్ చేత సృష్టించబడిన ఆదాయం అంటే మన డొమెస్టిక్లో జరిగిన ఆదాయము ప్లస్ ఇక్కడ మన ఇండియన్స్ చేత వేరే కంట్రీస్లో సృష్టించబడిన ఆదాయాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ఇండియాలో అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఆదాయాన్ని జనరేట్ చేస్తారు కాబట్టి ఆ ఆదాయాన్ని వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు పంపించుకుంటారు కాబట్టి దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఎన్ఎఫ్ఐఏ అనడం జరుగుతుంది. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే డొమెస్టిక్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే డొమెస్టిక్ ఇన్కమ్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ ఏంటంటే మన ఇండియన్స్ అదర్ కంట్రీస్లో మనీని జనరేట్ చేస్తే కనుక అది మనకి సంబంధించిన ఆదాయంగా మనం తీసుకుంటాం. అదేవిధంగా మన ఇండియన్ బౌండరీలో వేరే కంట్రీస్ వాళ్ళు కానీ ఆదాయాన్ని జనరేట్ చేస్తే వాళ్ళు వాళ్ళ దేశానికి మళ్ళీ పంపించుకుంటారు కాబట్టి దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. సో మనం దీన్ని ఏమంటారంటే ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటంటే ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు రిసీప్ట్స్ మైనస్ పేమెంట్స్. రిసీప్ట్స్ మైనస్ పేమెంట్స్. ఎన్ఎఫ్ఐఏ అంటే రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్. రిసిప్ట్స్ అంటే మనకు వచ్చే ఆదాయం, పేమెంట్స్ అంటే మనం ఇచ్చే ఆదాయం. సో ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఐఏ డొమెస్టిక్ మనకి ఇక్కడ ఎన్ఎఫ్ఐఏని డొమెస్టిక్ ఇన్కమ్లో యాడ్ చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, డొమెస్టిక్ ఇన్కమ్ అంటే మన ఇండియాలో జనరేట్ అయిన ఇన్కమ్కి ఇక్కడ మనం ఎన్ఎఫ్ఐని యాడ్ చేయాలి. ఎందుకంటే ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటంటే మన ఇండియన్స్ చేత మాత్రమే సృష్టించబడిన ఆదాయం అదర్ కంట్రీస్లో కూడా ఉంటే గనక దాన్ని తీసుకుని మన ఇండియాలో అదర్ కంట్రీస్ వాళ్ళు చేసిన ఆదాయాన్ని తీసివేయాలి. అంటే దాన్ని మనం పేమెంట్గా చూపించాలి. ఇక్కడ రిసీప్ట్స్ మైనస్ పేమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ఐఏ. నేషనల్ ఇన్కమ్ అని ఏ విధంగా చెప్పొచ్చు అంటే డొమెస్టిక్ ఇన్కమ్కి మనం ఎన్ఎఫ్ఐఏని యాడ్ చేస్తే మనకు వచ్చేది నేషనల్ ఇన్కమ్. కొంతమంది కొన్ని విధాలుగా దీని గురించి డెఫినేషన్స్ ఇచ్చారు. ముందు మనం జనరల్గా దీనికి ఏ విధమైన డెఫినేషన్ ఉన్నాయో మనం చూద్దాం. ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అనడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా పొందే ఆదాయాల మొత్తాన్ని నేషనల్ ఇన్కమ్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే ఏమైతే వస్తువులు తయారవడానికి కారణం అవుతాయి వాటిని ఏమంటారంటే ఉత్పత్తి కారకాలు అనడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇవన్నీ కూడా మనకి ఉత్పత్తి కారకాలు. అవి మనకి ఏమేమి ఇస్తుందంటే అల్టిమేట్గా ఇచ్చే రిజల్ట్ ఏంటంటే భూమి అంటే మనం ఇప్పుడు ఒక బేకరీ తీసుకుందామంటే ఆ బేకరీలో మనకి ఏం తయారు చేస్తారు, కేకు తయారు చేస్తారు, ఈ విధమైన ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు బేకరీని తీసుకుందాం. ఇప్పుడు బేకరీని ఉత్పత్తి కారకాల్లో చూద్దాం. ఉత్పత్తి కారకాల్లో భూమి అనేది ఏంటంటే వాళ్ళు బేకరీకి సంబంధించి వాళ్ళు ఒక హౌస్ని తీసుకుంటారు కాబట్టి దానికి వాళ్ళు రెంట్ పే చేయడం జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ భూమికి వాళ్ళు ఏం చేస్తారు, రెంట్ పే చేస్తారు, అంటే బాటకం. అదేవిధంగా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారం కోసం కొంతమంది మనుషుల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు శాలరీస్ పే చేస్తారు, అంటే ఇక్కడ ఏంటి వేతనాలు. అదేవిధంగా వారి యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం వారు చాలా చోట్ల నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని తీసుకోవడం జరుగుతుంది. బ్యాంక్స్లో కావచ్చు, అదర్ దెన్ బ్యాంక్స్ అవ్వచ్చు. ఏదో విధంగా వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వారు మూలధనాన్ని సేకరించడం జరుగుతుంది. ఈ విధమైన మూలధనాన్ని సేకరించడం ద్వారా వారు ఏం చేస్తారంటే వడ్డీ చెల్లింపులు చెల్లిస్తారు, అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇక్కడ మనకి బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీ
మళ్ళీ ఈ విధంగా వాళ్ళు వ్యాపారాన్ని నిర్వహించినందుకు వారు ఖచ్చితంగా లాభాలను ఆర్జించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఉత్పత్తి కారకాలంటే ఏమేమి ప్రొడ్యూస్ చేస్తాయి, బాటకం, వేతనాలు, వడ్డీలు, లాభాలు. ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే నేషనల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఆదాయం మొత్తాన్ని నేషనల్ ఇన్కమ్ అనడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకి ఉత్పత్తి అయ్యే ప్రక్రియలో ఈ విధమైన ఉత్పత్తి కారకాలు పాల్గొనడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఒక ప్రొడక్ట్ డెవలప్ అవడం జరుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే బేకరీనే తీసుకున్నాం కాబట్టి అది ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుంది, కేక్లు, బన్స్ ఇలాంటివన్నీ చాలా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనం కేక్ తీసుకుందాం, అది కేక్ ప్రొడ్యూస్ చేస్తుంది. అల్టిమేట్గా ఒక ప్రోడక్ట్ని పొందినప్పుడు మనం ఏమేమి అయితే యూజ్ చేసుకున్న వాటిని ఏమంటారంటే ఉత్పత్తి కారకాలు అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీలు ప్లస్ లాభాలు ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అంటే ఒక బేకరీని తీసుకుంటే వారు దాన్ని నిర్వహించినందుకు ఆ భూమికి రెంట్ని పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మనుషుల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం వల్ల వాళ్ళు శాలరీస్ని పే చేయడం జరుగుతుంది. వారు మూలధనాన్ని ఎక్కడి నుంచైనా తీసుకోవడం వల్ల దానికి వడ్డీ చెల్లింపులు చెల్లించడం జరుగుతుంది. ఈ విధమైన కార్యకలాపాలన్నీ చేయడం వల్ల వారు లాభాలను ఆర్జించడం వల్ల ఈ మొత్తం అంతా అంటే బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీ చెల్లింపులు ప్లస్ లాభాలు ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ అని అనడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రవాహం. ఎందుకంటే దీన్ని నిర్ణీత కాలంలో లెక్కిస్తారు. అంటే దీన్ని ఒక సంవత్సర కాలంలో లెక్కించడం జరుగుతుంది. అంటే ఆదాయం ఎంత ఉత్పత్తి అయింది, ఎంత మనం జనరేట్ చేయగలిగామని ఎలా చెప్తామంటే ఒక సంవత్సర కాలంలో ఎంత మనం చేయగలిగాం, ఎంత ఉత్పత్తిని మనం చేయగలిగాం, ఎంత సంపాదించామని మనం ఎలా చెప్తామంటే ఒక సంవత్సర కాలాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలో గణిస్తే మనకి ఏమొస్తుందంటే నేషనల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అంతిమ వస్తు సేవలు అన్నారంటే ఏంటి, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం అల్టిమేట్గా పొందిన ప్రోడక్ట్ అది యూజ్ చేయడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు మనం కేక్ని తీసుకుంటే అది మనం యూజ్ చేయడానికి వీలుగా ఉంది. అది మనకి చాలా ప్రోడక్ట్స్ నుంచి అది రావడం జరిగింది. దాంట్లో మనం చాలా ప్రోడక్ట్స్ దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా మనం పొందింది ఏంటి, కేక్. మనం చివరిగా ఏదైతే పొందామో దాన్ని ఏమంటారంటే ఫైనల్ గూడ్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీసెస్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉండి వాటిని ఏమంటారంటే ఫైనల్ సర్వీసెస్ అనడం జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల పరిమాణాన్ని మార్కెట్ ధరలతో గుణిస్తే దాన్ని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అంటారు. ఈ విధంగా మనం తీసుకొచ్చిన ఆదాయాన్ని అంతిమ వస్తు సేవల్ని ఏట్లతో కొలవాలంటే మార్కెట్ ప్రైసెస్లో చెప్పాలి. ఆ విధంగా చెప్తే మనం ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అంటారు. ఒకసారి వివరంగా చూద్దాం. ఇది మన ఇండియా అయితే దీనిలో మన ఇండియన్స్ మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ ది ఇండియన్స్ కూడా ఉంటారు. ఇక్కడ అంటే మన ఇండియన్స్ మాత్రమే కాకుండా ఫారినర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది అదర్ దాన్ ఇండియా అనుకుంటే మన ఇండియన్స్ ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇండియన్స్ చేత జరించబడిన ఆదాయం కాబట్టి ఇక్కడ మనకి మన ఇండియన్స్ చేత ఏదైతే ఆదాయం సృష్టించబడిందో అది ప్లస్ ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. మన నేషనల్ ఇన్కమ్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే డొమెస్టిక్ ఇన్కమ్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే మన ఇండియన్స్ చేత మాత్రమే సృష్టించబడిన ఆదాయం మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే మన ఇండియన్స్ అదర్ కంట్రీస్ లో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి ఆదాయాన్ని పంపిస్తారు కాబట్టి దాన్ని మనం ఏం తీసుకోవాలంటే రిసీప్ట్స్ గా తీసుకోవాలి. అదే విధంగా మన ఇండియాలో అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేశానికి అమౌంట్ ని పంపించుకుంటారు కాబట్టి దాన్ని మనం పేమెంట్ గా తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళ ఆదాయాన్ని మన ఆదాయంగా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే దాన్ని ఏమంటారంటే డొమెస్టిక్ ఇన్కమ్ అంటారు. మన ఇండియన్ బౌండరీలో మాత్రం జరించబడిన దాన్ని ఏమంటారంటే డొమెస్టిక్ ఇన్కమ్ అంటారు. ఈ విధమైన డొమెస్టిక్ ఇన్కమ్ కి ఎన్ఎఫ్ఐని యాడ్ చేయడం వల్ల ఏమొస్తుందంటే నేషనల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ అంటే డొమెస్టిక్ ఇన్కమ్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం చాలా మంది ఆర్థికవేత్తలు దీనికి సంబంధించి డెఫినిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇంకో నిర్వచనం, ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం అని ఈయన నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. విదేశాల నుంచి ఇచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే నేషనల్ ఇన్కమ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి పిగు నిర్వచనం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈయన ద్రవ్యంతో కొలవడానికి వీలైన
విదేశాల నుంచి వచ్చే ఆదాయం అనే మాట చెప్పడం జరిగింది. ఇక్కడ మన పిగు నిర్వచనం అనగానే విదేశాల నుంచి వచ్చే ఆదాయం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫిషర్ నిర్వచనం. ఈయన ఏ విధంగా నిర్వచనం చెప్పడం జరిగిందంటే, తుది వినియోగదారుడు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే నేషనల్ ఇన్కమ్ అని చెప్పడం జరిగింది. అంటే ఈయన ఏం చెప్పాడంటే, తుది వినియోగదారులు అంటే ఏంటంటే అంతిమ వస్తు సేవలు ఎవరికైతే అందుతాయో వారి యొక్క భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే నేషనల్ ఇన్కమ్ అని చెప్పడం జరిగింది. ఈయన ఏం చెప్పడం జరిగిందంటే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి చెప్పడం జరిగింది. మార్షల్ నిర్వచనం. ఈయన ఏం చెప్పడం జరిగిందంటే, ఒక దేశంలో శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవ నికర వార్షిక ఆదాయం అని చెప్పడం జరిగింది. ఈయన ఏం చెప్పడం జరిగింది, ఇక్కడ ఈయన ఏమేమి యూజ్ చేసుకోవడం జరిగింది, శ్రమ మూలధనం అంటే ఆ రెండు కూడా ఉపయోగించి, శ్రమ అంటే ఇక్కడ మనుషులను తీసుకోవాలి, మూలధనం అంటే ఇక్కడ మనం పెట్టుబడి అని తీసుకోవాలి. మనుషులకి ఏమిస్తాం, జీతం ఇస్తాం, మూలధనానికి ఏమిస్తాం, వడ్డీ ఇస్తాం. ఈ విధమైన వాటిని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో అంటే మనుషులను ఉపయోగించి మనీని ఉపయోగించి అక్కడ ఉండే సహజమైన వనరులను ఉపయోగించి మనం ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడం అని ఇక్కడ ఈయన ఉద్దేశం. సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మనీ అండ్ మ్యాన్ ఆ రెండు పవర్స్ ని యూజ్ చేసుకుని అక్కడ ఉండే సహజ వనరుల ఆధారంతో ఏదైనా వస్తువుని అది భౌతికంగా కావచ్చు అభౌతికంగా కావచ్చు డెవలప్ చేస్తే కనుక ఒక సంవత్సర కాలంలో డెవలప్ చేస్తే కనుక ఆ విధమైన దాన్ని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అంటారని ఎవరు చెప్పారు, చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో నిర్వచనం చూద్దాం. సైమన్ కుజినెట్స్. ఈయన ఏం చెప్పారంటే, దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను లేదా మూలధన రాశికి జత చేయబడే నికర విలువను నేషనల్ ఇన్కమ్ అని అంటారని చెప్పారు. మళ్ళీ చూద్దాం. దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా అంటే ఇక్కడ ఉత్పాదక వనరులు అంటే దేని వల్ల అయితే ఉత్పత్తి జనించబడుతుందో దాన్ని మనం ఉత్పాదక వనరులు అంటారని ఆల్రెడీ చెప్పాం. అవేంటి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. వీటి ద్వారా జనితమై అంటే వీటికి మనం ఏమేమి వస్తుంది, వడ్డీకి వచ్చి బాటకం వస్తుంది, మూలధనానికి వచ్చి వడ్డీ వస్తుంది, శ్రమకు వచ్చి జీతం వస్తుంది, వ్యవస్థాపనకు వచ్చి లాభాలు వస్తాయి. ఇవన్నిటి వల్ల జనితమై ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం విలువ. ఈ అన్నిటిని యూజ్ చేసుకుని మనం ఒక ప్రొడక్ట్ ని డెవలప్ చేస్తాం. అది ఎలా ఉండాలంటే అల్టిమేట్ గా అది ఎలా ఉండాలంటే అంతిమ వస్తు సేవలు అంటే అది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయి ఉండాలి. అంటే ఒక వస్తువు ఉపయోగించడానికి వీలుగా ఉండాలి అని మనకి సైమన్ కుజినెట్స్ ప్రకారం చెప్తున్నారు. మొత్తం నికర విలువను లేదా మూలధన రాశికి జత చేయబడిన నికర విలువను నేషనల్ ఇన్కమ్ అంటారని చెప్పారు. ఈయన ఏం చెప్పారంటే, దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా మనం ఉపయోగించుకుని మనం అల్టిమేట్ గా ఏ ప్రోడక్ట్ అయితే డెవలప్ చేస్తున్నామో అది అంతిమ ప్రోడక్ట్ అయి ఉండాలి. అలాంటి దాన్ని మనం చేస్తే కనుక దాని యొక్క మొత్తం నికర విలువను లేదా మూలధన రాశికి జత చేయబడే నికర విలువను జాతీయ ఆదాయం అంటారని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరు చెప్పడం జరిగింది, సైమన్ కుజినెట్స్ చెప్పడం జరిగింది. చూద్దాం. నేషనల్ ఇన్కమ్ కమిటీ ఎన్ఐసి ఏ విధంగా నిర్వచనం చెప్పిందో చూద్దాం. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే దాన్ని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడాలని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం అంతిమ వస్తు సేవలు అని చెప్పడం జరిగింది కదా, అంటే ప్రొడ్యూస్ చేయాలంటే మనం చాలా రా మెటీరియల్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. మనం కేక్ ని తీసుకుంటే కనుక దానికి పంచదార కానీ మైదా కోడిగుడ్లు ఇంకా చాలా అవసరం అవుతాయి. అవన్నీ కూడా రా మెటీరియల్స్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ కౌంట్ చేశారా లేదా కౌంట్ చేయలేదా, ఇక్కడ మనకి అంతిమ వస్తు సేవల్లో కౌంట్ చేశారా, ఇవి 2 సార్లు కౌంట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ మనం కన్ఫ్యూజ్ కాకుండా 2 సార్లు కౌంట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయాన్ని మనం ఎక్కడ తెలుసుకుంటామంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో తెలుసుకుంటాము. అక్కడ దీని గురించి సవివరంగా తెలుసుకుందాం. ఈ విధంగా 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే దాన్ని ఏమంటారంటే జాతీయ ఆదాయం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి
ఎన్ఐసి ప్రకారం ఏంటి, ఒక సంవత్సర కాలంలో వస్తువును 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే దాన్ని ఏమంటారంటే జాతీయ ఆదాయం అని చెప్పడం జరిగింది. ఇంకా సిఎస్ఓ ఏం చెప్పిందంటే, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏం చెప్పడం జరిగిందంటే, ఒక సంవత్సర కాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశ నివాసితుల సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయంను జాతీయ ఆదాయం అంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, బాటకం, వేతనాలు, వడ్డీ చెల్లింపులు, లాభాలు ఇవన్నీ కలిపి ఒక దేశ నివాసితులచే సృష్టించబడిన ఆదాయాన్ని ఏమంటారంటే జాతీయ ఆదాయం అంటారని ఎవరు చెప్పారు, సిఎస్ఓ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు మనం దీని అల్టిమేట్ గా ఎన్ని డెఫినేషన్స్ బట్టి మనం ఏం చెప్పొచ్చు, దేశంలో మొత్తం ఎంతైతే ఉత్పత్తి జరిగిందో, దేశంలో ఎంతైతే ఆదాయం జనరేట్ చేయబడిందో, దేశంలో ఎంతైతే ఎక్స్పెండిచర్ మనం చేశామో ఆ మొత్తాన్ని ఏమంటారంటే జాతీయ ఆదాయం చెప్పడం జరిగింది. మొత్తం ఉత్పత్తి మొత్తం దేశంలో ఎంతైతే ఉత్పత్తి జరిగిందో ఆ సంవత్సర కాలంలో దాన్ని జాతీయ ఆదాయం అంటారు. అదే విధంగా దేశంలో మొత్తం ఆదాయం ఎంతైతే ఆదాయం సృష్టించబడిందో దాన్ని కూడా మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటారు. అదే విధంగా మొత్తం వ్యయం అంటే దేశంలో ఎంతైతే వ్యయం చేశామో మొత్తం ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టామో దాన్ని కూడా మనం జాతీయ ఆదాయం అంటారు. అదే విధంగా ఇప్పుడు స్టాక్ వేరియబుల్, ఫ్లో వేరియబుల్ గురించి చూద్దాం. ఇక్కడ స్టాక్ వేరియబుల్ ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం ని చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇది ఒక టైం, అంటే 12th April 2019, 15th April 2020 ఈ విధంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం కాకుండా అది పాయింట్ ఆఫ్ టైం, పర్టికులర్ టైం చెప్పడాన్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ టైం అంటారు. అదేంటంటే స్టాక్ వేరియబుల్. అదే పీరియడ్ ఆఫ్ టైం ని ఫ్లో వేరియబుల్ లో చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2019 to 2020, 2020 to 2021 ఈ విధంగా పీరియడ్ ఆఫ్ టైం చెప్పడాన్ని ఏమంటారంటే ఫ్లో వేరియబుల్ అంటారు. దీనికి సంబంధించి మనకి ఆర్థికంగా ఏమేమి వేరియబుల్స్ పడతాయో చూద్దాం. సంపద వచ్చి స్టాక్ వేరియబుల్ లో పడుతుంది, ఆదాయం వచ్చి ఫ్లో వేరియబుల్ లో పడుతుంది. జనాభా స్టాక్ వేరియబుల్, జననాల సంఖ్య ఫ్లో వేరియబుల్. పొదుపు స్టాక్ వేరియబుల్, నెలసరి పొదుపు ఫ్లో వేరియబుల్. మొత్తం ద్రవ్య సప్లై స్టాక్ వేరియబుల్, నెలసరి వ్యయం ఫ్లో వేరియబుల్. మొత్తం అప్పులు స్టాక్ వేరియబుల్, అప్పులపై వడ్డీ ఫ్లో వేరియబుల్. ఇంకా మనం ఏం చూద్దామంటే గ్రీన్ జీడిపి అంటే ఏంటి, జీడిపి గ్యాప్ అంటే ఏంటి, ఇంకా మిశ్రమ ఆదాయం అంటే ఏంటి చూద్దాం. తర్వాత మనం అల్టిమేట్ గా టాపిక్ లోకి వెళ్దాం. అంటే ఏంటంటే పర్యావరణ నష్టానికి జీడిపిని సర్దుబాటు చేస్తే దాన్ని గ్రీన్ జీడిపి అంటారు. అంటే ఏదైనా పర్యావరణానికి నష్టం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే జీడిపిని సర్దుబాటు చేయడం జరుగుతుంది. జీడిపిని సర్దుబాటు చేయడం అంటే జీడికి ఒక వాల్యూని యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ. అంటే ఇప్పుడు మనం పర్యావరణ నష్టానికి కాబట్టి ఇక్కడ జీడిపిలోంచి కొంత అమౌంట్ని ఎంతైతే మనం పర్యావరణ నష్టానికి యూజ్ చేసామో ఆ అమౌంట్ని మనం తీసివేయాలి. జీడిపి మైనస్ ఎంతైతే మనం యూజ్ చేసామో ఆ అమౌంట్ని మనం ఇక్కడ తీసివేయాలి. దాన్ని ఏమంటారంటే మనం గ్రీన్ జీడిపి అనడం జరుగుతుంది. జీడిపి గ్యాప్ అంటే ఏంటో చూద్దాం. ఆర్థిక వ్యవస్థ వనరులను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడాయే జీడిపి గ్యాప్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీని తీసుకుందాం. ఆ ఫ్యాక్టరీలో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎంత వరకు వాళ్ళ కెపాసిటీ ఉందంటే 1000 ప్రొడక్ట్స్ ని ఒక రోజులో వాళ్ళు తయారు చేయగలరు. ఎంతవరకు తయారు చేయగలరు, 1000 ప్రొడక్ట్స్ ఒక్క రోజులో 100 మంది కలిసి తయారు చేయగలరు. కానీ ఆ రోజు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే 800 మాత్రమే ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి జీడిపి గ్యాప్ అంటే ఏంటంటే మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు, వాళ్ళకున్న కెపాసిటీ ఏమో 1000 చేయగలిగే కెపాసిటీ ఉంది, కానీ వాళ్ళు ఆ రోజు ఎంత చేశారు, 800 చేశారు. అంటే ఇక్కడ మనకి గ్యాప్ ఎంత వచ్చిందంటే 200 రావడం జరిగింది. ఇదే విధంగా మనం ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వనరులను సంపూర్ణంగా ఉపయోగించి, అంటే మనకి మన దేశంలో సంపూర్ణంగా లభించే వనరులను పూర్తిగా వాడుకుంటే మనకి ఎంతైతే ఆదాయాన్ని సృష్టించగలమో ఆ ఆదాయంలోంచి, కానీ మనం ఇప్పుడు ఎంతైతే ఆదాయాన్ని సృష్టించామో ఆదాయాన్ని మనం ఉపయోగించాం కాబట్టి కొంత అమౌంట్ని మాత్రం ఉపయోగిస్తాం కాబట్టి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తిని వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడాయి జీడిపి గ్యాప్. అంటే ఇంత అమౌంట్ చేయగలం కానీ మనం అంతా చెయ్యం, కొంత చేస్తాం. అంటే ఈ రెండిట్లకి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ విధంగా ఉండే గ్యాప్ని ఏమంటారంటే జీడిపి గ్యాప్ అంటారు. మళ్ళీ చూద్దాం. ఒక ప్రొడక్ట్ని తయారు చేయడానికి మనం అన్ని సహజ వనరులను ఉపయోగించుకుంటే కొంత అమౌంట్ని తయారు చేయగలం. ఒక 100 అనుకోండి, అది ఫుల్ఫిల్గా 100 చేయగలం. కానీ ఇక్కడ మనం
అంతవరకు చేయలేం కాబట్టి ఒక 80 వరకు చేసామనుకోండి. జీడిపి గ్యాప్ ఎంత ఉందంటే 20 ఉంది. ఈ విధంగా ఇలా ఉండడాన్ని ఏమంటారంటే జీడిపి గ్యాప్ అనడం జరుగుతుంది. మిశ్రమ ఆదాయం అంటే ఏంటంటే కార్పొరేట్ సంస్థలు కాకుండా ఉన్నప్పుడు సొంత వ్యాపారం చేసేవారు ఒక్కోసారి తమ సంస్థలో మేనేజర్గా తామే పనిచేయవచ్చు, తమ కుటుంబ సభ్యులనే ఆ సంస్థల్లో పనిచేయించవచ్చు. మేనేజర్గా చేస్తే వచ్చే జీతం అదే కుటుంబ సభ్యులకు చెల్లించవలసిన జీతాలు వేతనాలను కలిపి మిశ్రమ ఆదాయం అంటారు. ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక చిన్న బిజినెస్ అంటే ఒక చిన్న సూపర్ మార్కెట్ ని ఒక వ్యక్తి స్థాపించాడు అనుకోండి. ఇది ఏంటంటే ఇది పెద్ద కార్పొరేట్ సంస్థ ఏమి కాదు కాబట్టి చిన్నగా ఒక సూపర్ మార్కెట్ ని అతను స్థాపించుకున్నాడు. అందులో తనే మేనేజర్ గా పనిచేస్తున్నాడు. మళ్ళీ అందులో ఉండే ఎంప్లాయీస్ ని కూడా తన కుటుంబ సభ్యులనే నియమించడం జరిగింది. ఈ విధంగా తనకు వచ్చే జీతం అదే విధంగా తన సంస్థలో పనిచేసే కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా కలిపి మనం ఏమంటారంటే మిశ్రమ ఆదాయం అనడం జరుగుతుంది. మేనేజర్గా చేస్తే వచ్చే జీతం అదే విధంగా కుటుంబ సభ్యులకు చెల్లించవలసిన జీతాలు వేతనాలను కలిపి మిశ్రమ ఆదాయం అంటారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు మళ్ళీ ఒకసారి వివరంగా చూద్దాం. గ్రీన్ జీడిపి అంటే ఏంటి? పర్యావరణ నష్టానికి మనం జీడిపిని సర్దుబాటు చేస్తే మనకి ఏమొస్తుందంటే గ్రీన్ జీడిపి రావడం జరుగుతుంది. అదేవిధంగా జీడిపి గ్యాప్ అంటే ఏంటంటే ఆర్థిక వనరులను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడా జీడిపి గ్యాప్. అంటే 100 చేయగలం, అదే ఫైనల్, కానీ మనం ఇక్కడ 80 చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది. దాన్ని ఏమంటారంటే జీడిపి గ్యాప్ అంటారు. అదేవిధంగా మిశ్రమ ఆదాయం అంటే ఏంటి? ఒక వ్యక్తి తన సంస్థలో తనే మేనేజర్గా పనిచేసి తన కుటుంబ సభ్యుల్ని దానిలో ఎంప్లాయీస్గా నియమించుకొని అతను తన జీతాన్ని మళ్ళీ తన ఎంప్లాయీస్కి అంటే తన కుటుంబ సభ్యులకి ఇచ్చే జీతాలు అన్నీ కూడా తన కుటుంబానికి చెందుతాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే మిశ్రమ ఆదాయం అంటారు. ఫ్రెండ్స్, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ తెలుసుకునే ముందు మనం కొన్ని పదాలు తెలుసుకోవాలి. జాతీయ ఆదాయానికి సంబంధించి కొన్ని పదాలు మనం తెలుసుకోవాలి. అవి ఏంటో చూద్దాం. గ్రాస్ ప్రొడక్ట్ వర్సెస్ నెట్ ప్రొడక్ట్, డొమెస్టిక్ వర్సెస్ నేషనల్ ప్రొడక్ట్, మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్, నామినల్ ఆర్ రియల్ ఇన్కమ్. ముందు మనం గ్రాస్ ప్రొడక్ట్ నెట్ ప్రొడక్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం అంటే ఏంటో మనం చూద్దాం. గ్రాస్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ మనకి ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీ తనకి కావాల్సిన బిల్డింగ్స్ కొనుక్కోవడం లేకపోతే దాని యొక్క మెషిన్స్ కొనుక్కోవడం అవన్నీ చేస్తుంది కాబట్టి అవి ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఈ విధంగా బిల్డింగ్ కానీ మెషిన్స్ కానీ వీటిని ఏమంటారంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఎందుకంటే వాటిని ఒకసారి కొనుక్కున్నామంటే చాలా రోజుల వరకు దాన్నే యూజ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాము. ఈ విధంగా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఫిక్స్డ్ క్యాపిటల్ యూజ్ చేసుకుంటాము. అంటే మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఒక మెషిన్ యూజ్ చేయాలి. అది ఫస్ట్లో అయితే మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది, తర్వాత యూజ్ చేయగా దాని యొక్క కేపబిలిటీ తగ్గుతుంది కాబట్టి అప్పుడు అది 10 సంవత్సరాలకి దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఈ విధంగా దానికి వాల్యూ తగ్గిపోతే దాన్ని ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు. ఇక్కడ మనం ఏమనొచ్చు అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఈస్ డిప్రిషియేషన్. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఈస్ డిప్రిషియేషన్. గ్రాస్ ప్రోడక్ట్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే నెట్ ప్రోడక్ట్ ప్లస్ డిప్రిషియేషన్. ఇప్పుడు మనకి గ్రాస్ ప్రోడక్ట్ నెట్ ప్రోడక్ట్ ఇలా అడిగితే కనుక మనకి ఇక్కడ ఏ విధమైన రిలేషన్ ఉంటుందంటే డిప్రిషియేషన్తో రిలేషన్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గ్రాస్ ప్రోడక్ట్ అంటే నెట్ ప్రోడక్ట్ ప్లస్ డిప్రిషియేషన్. అదే నెట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? గ్రాస్ ప్రోడక్ట్ లోంచి డిప్రిషియేషన్ ని ఎక్స్క్లూడ్ చేయడం అవుతుంది. అంటే ఇప్పుడు మనం నికరంగా ఒక ఆదాయాన్ని ప్రొడక్ట్ యొక్క వాల్యూని కనుక్కోవాలంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే గ్రాస్ లోంచి మనం డిప్రిషియేషన్ ని తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రాస్ నెట్ అని అడిగినప్పుడు మాత్రం డిప్రిషియేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అదే వేరే వాటికి ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి. మళ్ళీ చూద్దాం. డిప్రిషియేషన్ అంటే ఏంటి? కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. డొమెస్టిక్ వర్సెస్ నేషనల్ ప్రోడక్ట్, దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను జరిగింది. డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మన దేశ బౌండరీలో తయారైన వస్తువుల్ని మనం ఏమంటామంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అనడం జరుగుతుంది. అదే నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మన ఇండియన్లో తయారైన వస్తువు కాకుండా మన ఇండియన్స్ చేత సృష్టించబడిన ఆదాయాన్ని ఏమంటారంటే మనం నేషనల్ ఇన్కమ్ అనడం జరుగుతుంది. అంటే మన ఇండియన్స్ చేత మాత్రమే సృష్టించబడి ఉండాలి. అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్కి NFIA యాడ్ చేయడం జరుగుతుంది. NFIA అంటే రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్. ఇక్కడ ఎలా చెప్పొచ్చు? నేషనల్ ప్రోడక్ట్ అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ NFIA.
ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఐఏ దీనికి రిలేషన్షిప్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడేమో డిప్రిషియేషన్ బట్టి మనం ఇక్కడ గ్రాస్ ప్రోడక్ట్ నెట్ ప్రోడక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. అదే డొమెస్టిక్ వెసెస్ నేషనల్ ప్రోడక్ట్ లో మనం ఏది యూజ్ చేస్తామంటే ఎన్ఎఫ్ఐఏని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఎఫ్ఐఏ వాల్యూ కనుక పాజిటివ్ లో ఉంటే ఏమవుతుందంటే రిసీప్ట్స్ గ్రేటర్ దెన్ పేమెంట్స్. అదే ఎన్ఎఫ్ఐఏ అన్నది నెగిటివ్ లో ఉంటే ఏమవుతుందంటే లెస్ దెన్ పేమెంట్స్. ఎన్ఎఫ్ఐఏలో జీరోలో ఉంటే ఏమవుతుందంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు పి. సో మనం దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్ గురించి వద్దాం. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీలో తయారవడానికి ఎంత వాల్యూ ఉంటుంది అన్నది మనకి ఫ్యాక్టర్ కాస్ట్ లో చెప్పడం జరుగుతుంది. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే ఎంతైతే వాల్యూ అయితే అయ్యిందో దానికి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీస్ కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఏం చేస్తారంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే ఎంతైతే అమౌంట్ వాళ్ళకి ఖర్చు అయిందో దానికి సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది, అది ఫ్యాక్టర్ కాస్ట్. అదే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే అది ఫ్యాక్టరీ కాస్ట్ ని మాత్రమే కాదు, దానికి కొంత ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి సబ్సిడీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ఎఫ్సి అంటే ఏంటంటే ఇన్కమ్ ఎంపీ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇన్కమ్ ఎంపీ అంటే ఏంటంటే ఇన్కమ్ ఎఫ్సి ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లోంచి సబ్సిడీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నామినల్ రియల్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. నామినల్ ఇన్కమ్ అంటే ఏంటి, రియల్ ఇన్కమ్ అంటే ఏంటి? దీన్ని దేన్ని బేస్ చేసుకుని చేయడం జరుగుతుందంటే బేస్ ఇయర్ ని ఆధారంగా తీసుకుని చేయడం జరుగుతుంది. బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఆధార సంవత్సరం. అంటే మనం ఒక వస్తువు వాల్యూని మనం కట్టాలంటే మనం ఒక ఇయర్ ని బేస్ చేసుకుని కట్టడం జరుగుతుంది. దీన్ని ఎన్నిసార్లు చేశారంటే ఇప్పటి వరకు 8 టైమ్స్ చేయడం జరిగింది. 1948 to 1949, 1960 to 1961, 1970 71, 1980 81, 1993 94, 1999 2000, 2004 2005. ఇప్పుడు మనం ప్రెసెంట్ దేన్ని ఆధారంగా తీసుకుంటున్నామంటే 2011 2012. అసలు బేస్ ఇయర్ అంటే మనం ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఒక వస్తువులు ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్ మనం ఉల్లిపాయలే తీసుకుందాం. ఇప్పుడు సంవత్సరానికి అవి 100 క్వింటాల్ని తయారు చేస్తున్నాయి అనుకోండి. అయితే దాని యొక్క కెపాసిటీ అయితే మారదు, 100 క్వింటాల్ అన్నది కామన్. కానీ రేట్ మాత్రం మారచ్చు, ఎందుకంటే డిమాండ్ పెరగచ్చు తగ్గొచ్చు, దాని సప్లై సరిగా రాకపోవచ్చు. దాన్ని అన్నిటిని బేస్ చేసుకుని మనకి ఒక సంవత్సరం ఎక్కువ పండొచ్చు పండకపోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్ అయితే మాత్రం పెరగదు, అది తగ్గొచ్చు లేకపోతే పెరగొచ్చు, కానీ ప్రొడక్ట్ అయితే ఉంటుంది. కానీ రేట్లో మాత్రం చేంజెస్ ఉంటాయి. అది రేట్ చేంజ్ అయింది దాన్ని మనం రియల్గా తీసుకోకూడదు అనమాట. అలా రియల్గా తీసుకోకుండా ఇప్పుడు 100 క్వింటాళ్ళు పోనీ 10 రూపాయలు ఉన్నదాన్ని 100 ఇంటూ ఇప్పుడు అది వచ్చి 100 చేస్తుంది అనుకోండి. 1 కేజీ వచ్చి 100 చేస్తే 10 వస్తే కనుక అది 1000 అయితే కనుక ఇక్కడ మనకి రియల్గా అయితే 1000. కానీ అది ఏం చేస్తారంటే 100 ఉన్నది అది ఒక 50 రూపాయలు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5000 అయిపోతుంది. ఇక్కడ మనకి రియల్గా అయితే 1000, కానీ ఇక్కడ మనకి ఇక్కడ 50 అన్నది కరెక్ట్ ప్రైస్ అంటే కాదు, దానికి చాలా బేసిస్ ఉంటాయి. డిమాండ్ పెరగవచ్చు, సప్లై లేకపోవచ్చు, ఇంకా చాలా చాలా కారణాలు ఉండడం వల్ల మనకి ఇక్కడ రేట్ అయితే పెరిగింది. ఇక్కడ మనకి ప్రొడక్ట్ అయితే పెరగలేదు, ఇక్కడ రేట్ అయితే పెరిగింది. సో దీనికి ఇక్కడ మనకి 5000 అని చూపిస్తుంది, కానీ ఇది కరెక్టా కాదు. సో మనం దీన్ని ఇలా తీసుకోకూడదు. ఈ విధంగా ఇలా చేయాలంటే మనం దీన్ని కరెక్ట్గా తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే బేస్ ఇయర్ని ఆధారంగా తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు బేస్ ఇయర్ అంటే 2011 to 2012 మనం తీసుకున్నాం. ఎందుకు బేస్ ఇయర్ని తీసుకున్నామో అర్థమైంది కదా. బేస్ ఇయర్ని తీసుకోవడం వల్ల మనకి రియల్ వాల్యూ వస్తుంది జరుగుతుంది. అదే మనం బేస్ ఇయర్ని తీసుకోకుండా ప్రస్తుత ధరలో లెక్కిస్తే దాన్ని ఏమంటారంటే నామినల్ వాల్యూ అంటారు. ఇప్పుడు బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఏ విధంగా తీసుకుంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సర కాలంలో అంటే చాలా సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ ఇయర్లో మాత్రం వర్షాలు సరిగ్గా పడాలి, మళ్ళీ సరిగ్గా పంటలు పండాలి, సరిగ్గా చేతికి పంట రావాలి, అంతా కరెక్ట్గా జరగాలి, ఫ్యాక్టరీస్లో ఉత్పత్తి సరిగ్గా జరగాలి, ప్రజలకి సరిగ్గా అన్ని కరెక్ట్గా వెళ్ళాలి, మళ్ళీ రాజకీయ పరంగా అంతా కరెక్ట్గా ఉండాలి, మన దేశంలో అంతా కరెక్ట్గా ఎప్పుడు ఉందో దాన్ని మనం ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం 2011-12 తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం 8 టైమ్స్ తీసుకోవడం జరిగింది. మనం నేషనల్ ఇన్కమ్ ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్ ఇయర్ ని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆదాయాన్ని ప్రస్తుత ధరలో కనుక్కున్నాం.
మరి దాన్ని స్థిర ధరల్లో మార్చొచ్చా అంటే మార్చొచ్చు. ఏ విధంగా అంటే ప్రైస్ డిఫ్లేటర్ టెక్నిక్ అని ఉంది, ఒక స్టాటిస్టికల్ టెక్నిక్ ఉంది, అదే ప్రైస్ డిఫ్లేటర్ టెక్నిక్. దాన్ని యూజ్ చేసుకుని మనకి ప్రస్తుత ధరలో ఉన్నదాన్ని కూడా స్థిర ధరల్లోకి మార్చొచ్చు. దాని ఫార్ములా ఏంటంటే స్థిర ధరల్లో ఆదాయం ఈజ్ ఈక్వల్ టు స్థిర ధరల్లో ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ధరల్లో ఆదాయం డివైడెడ్ బై ధరల సూచి ఇంటూ 100. ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ప్రస్తుత ధరల్లో ఉన్నా కూడా దాన్ని స్థిర ధరల్లోకి మార్చవచ్చు. ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. గ్రాస్ ప్రోడక్ట్, నెట్ ప్రోడక్ట్. ఇక్కడ మనకి దేన్ని మనం సర్దుబాటు చేస్తే వస్తుంది, డిప్రిషియేషన్ ని ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. అదే డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఎన్ఎఫ్ఐని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదే మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఇంక్లూడ్ చేయొచ్చు. అదే ఇక్కడ నామినల్ రియల్ ప్రైసెస్ అంటే ఏంటంటే ప్రస్తుతం మనం ఏ ధరలు తీసుకున్నాం దాన్ని ఆధారంగా తీసుకుని చేయడం జరుగుతుంది. ముఖ్యమైన తేడాలు ఏంటంటే ఇక్కడ గ్రాస్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే డిప్రిషియేషన్. గ్రాస్ ప్రోడక్ట్ లోంచి నెట్ ప్రోడక్ట్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, డిప్రిషియేషన్ రావడం జరుగుతుంది. అదే డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ ప్రోడక్ట్ గురించి చూద్దాం. నేషనల్ ప్రోడక్ట్ లోంచి డొమెస్టిక్ ప్రోడక్ట్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎన్ఎఫ్ఐఏ రావడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ గురించి వస్తే మార్కెట్ ప్రైస్ లోంచి ఫ్యాక్టర్ కాస్ట్ ని తీసేస్తే మనకి ఏమొస్తుందంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రావడం జరుగుతుంది. అదే నామినల్ రియల్ ఇన్కమ్ అయితే వాటి యొక్క ధరలను ఆధారంగా చేసుకుని తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నెట్ నేషనల్ ప్రొడక్ట్. అంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. మనం దీన్ని మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ దృష్ట్యా దీన్ని గణించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇక్కడ 2 వచ్చినాయి. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇక్కడ 2 వచ్చినాయి. ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అంటే మనకి 2 2 2 2 మొత్తం 4 to 8 రావడం జరిగింది. సో మనం ఒక్కొక్కటిగా దాన్ని డిస్కస్ చేసిన డిఫరెన్సెస్ తెలిస్తే కనుక మనకి ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ ఏంటి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి సబ్సిడీస్ ని తీసివేయాలి. ఇంకా డొమెస్టిక్ కి నేషనల్ కి డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుందంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. గ్రాస్ కి నెట్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డిప్రిషియేషన్. సో మనకి ఇది తెలిస్తే కనుక మనం ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వాల్యూ తెలిస్తే ఇంకో వాల్యూ ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం జీడిపి ఎంపీ అంటే ఏంటో చూద్దాం. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జీడిపి అనడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం కాలంలో ఎంతైతే మన దేశంలో ఉత్పత్తి జరిగిందో దాన్ని ఏమంటామంటే జీడిపి అంటాం. ఇప్పుడు జీడిపికి ఎంపీకి ఫార్ములా ఏంటంటే జీడిపి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సి అంటే ఏంటి, కన్జంప్షన్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. జీ అంటే గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. మనకి జీడిపి ఎంపీ తెలిసింది కాబట్టి దీన్ని బట్టి మనం జీడిపి ఎఫ్సీని ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సింపుల్గా ఏం అర్థం చేసుకోవాలంటే జీడిపి ఎంపీ వాల్యూ మనకు తెలుసు కాబట్టి దీన్ని బట్టి మనం చివరిగా ఎన్ఎన్పి ఎఫ్సీని ఫైండ్ చేయాలి. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా మనం చివరికి ఎన్ఎన్పి ఎఫ్సీని ఫైండ్ చేయడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ జీడిపి ఎంపీ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చి జీడిపి ఎఫ్సీ గురించి చూద్దాం. జీడిపి ఫైండ్ చేద్దాం. ఏ విధంగా, మనకి జీడిపి ఎంపీ వాల్యూ ఆల్రెడీ తెలుసు. జీడిపి ఎంపీలోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే జీడిపి ఎఫ్సీ రావడం జరుగుతుంది. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి సబ్సిడీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో మనం ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏం వాల్యూ వస్తుందంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావడం జరుగుతుంది. జీడిపి అంటే జీడిపి ఎంపీ అంటే ఏంటి, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సో మనకి ఇప్పుడు జీడిపి ఎఫ్సీ రావడం జరిగింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఫైండ్ చేద్దాం. జిఎన్పి ఎంపీ. ఇక్కడ జిఎన్పి ఎంపీ అంటే ఏంటి, నేషనల్ అంటే ఏంటి, డొమెస్టిక్ కి మనం ఎన్ఎఫ్ఐని యాడ్ చేయాలి. మనకు ఆల్రెడీ జీడిపి ఎంపీ వాల్యూ ఫైండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు, జిఎన్పి ఎంపీ అంటే
జీడిపిఎంపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జీడిపిఎంపి అంటే మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి, రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్. సో మనం ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇప్పుడు మనకి 3 వాల్యూస్ తెలిసి, ఇప్పుడు 4th వాల్యూ చూద్దాం. జిఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు మనకి జిఎన్పిఎట్ మార్కెట్ ప్రైస్ తెలుసు కాబట్టి దీన్ని ఫ్యాక్టర్ కాస్ట్ లో మార్చొచ్చు కదా. అంటే ఏం చేయాలి, జిఎన్పిఎంపీ లోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. జిఎన్పిఎంపీ మనకు ఆల్రెడీ తెలుసు, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. సో దీనిలోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎలా అవుతుంది, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఆర్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఇప్పుడు మనకి 4 వాల్యూస్ తెలిసినాయి కదా. అంటే మనకి ఇప్పుడు జీడిపి, జిఎన్పి ఈ రెండిట్ల గురించి చూసుకున్నాం. ఇప్పుడు ఎన్డిపి, ఎన్ఎన్పి ఈ రెండిట్ల గురించి కూడా చూద్దాం. ఇప్పుడు ఎన్డిపిఎంపి అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటే జీడిపిఎంపి మైనస్ డిప్రిషియేషన్. జీడిపిఎంపి మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. డిప్రిషియేషన్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎన్డిపిఎంపి అంటే ఏమైంది, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డిప్రిషియేషన్. మనం దీన్ని బేస్ చేసుకుని ఎన్డిపిఎఫ్సిని ఫైండ్ చేయొచ్చు. అంటే ఎన్డిపిఎంపీ నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడ్ చేసేయాలి. అప్పుడు ఎన్డిపిఎంపీ మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ చేసాం, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డిప్రిషియేషన్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. మైనస్ ప్లస్ కాబట్టి సబ్సిడీస్ ప్లస్ సబ్సిడీస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ సబ్సిడీస్. ఎన్ఎన్పిఎంపీ, ఇప్పుడు మనకి జిఎన్పిఎంపీ లోంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకి ఎన్ఎన్పిఎంపీ రావడం జరుగుతుంది. అంటే మనకి నెట్ లోంచి గ్రాస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుందంటే డిప్రిషియేషన్ వస్తుంది. సో మనం ఎన్ఎన్పిఎంపీని ఎలా ఫైండ్ చేస్తాం, జిఎన్పిఎంపీ లోంచి డిప్రిషియేషన్ ని తీసేస్తే మనకి ఎన్ఎన్పిఎంపీ రావడం జరుగుతుంది. మనం ఆల్రెడీ గురించి తెలుసుకున్నాం. ఏంటి జిఎన్పిఎంపీ అంటే, జీడిపిఎంపీకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే జిఎన్పిఎంపీ. సో జిఎన్పిఎంపీ అంటే జీడిపిఎంపీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఇది మైనస్ డిప్రిషియేషన్. మనం ఆల్రెడీ జీడిపిఎంపీ వాల్యూ ఫైండ్ చేసాం. ఏంటి జీడిపిఎంపీ అంటే ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఎన్ఎఫ్ఐ అంటే ఆర్ మైనస్ పి. సో ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డిప్రిషియేషన్. సో ఎన్ఎన్పిఎంపీ వాల్యూ మనం ఫైండ్ చేసాం. దీన్ని బట్టి మనం ఎన్ఎన్పిఎఫ్సి మనకి ఎలా వస్తుందంటే, ఎన్ఎన్పిఎంపీ లోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎన్ఎన్పిఎఫ్సి రావడం జరుగుతుంది. ఎన్ఎన్పిఎంపీ వాల్యూ మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ చేసాం. ఏంటి, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డిప్రిషియేషన్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సో మనకి ఎన్ఎన్పిఎఫ్సి వాల్యూ రావడం జరిగింది. ఆదాయానికి సంబంధించి కొన్ని సర్దుబాట్ల ద్వారా ప్రైవేటు రంగానికి చెందిన కొన్ని భావనలు పొందవచ్చు. అంటే మనం ఇక్కడ ఏ విధంగా చెప్పవచ్చు అంటే, నేషనల్ ఇన్కమ్కి మనం కొన్ని సబ్ట్రాక్షన్స్ చేయొచ్చు, కొన్ని ఎడిషన్స్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ప్రైవేట్ రంగానికి చెందిన కొన్ని భావనలు పొందుతాం. అవి ఏంటంటే ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. మనం వీటిని ఎలా చెప్పచ్చు అంటే ఈక్వేషన్స్ బేస్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాం. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ప్రైవేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రూయింగ్ టు ద గవర్నమెంట్ మైనస్ సేవింగ్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ డెట్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అబ్రాడ్. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి సబ్ట్రాక్ట్ చేయడం జరిగిందంటే, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రూయింగ్ టు ద గవర్నమెంట్ అండ్ సేవింగ్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్ని సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏమి ఎడిషన్ చేయడం జరిగిందంటే, ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ డెట్, నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్, నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అబ్రాడ్. ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్స్ కానీ, గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ అవి గవర్నమెంట్ కానీ అవి ప్రైవేట్కి సంబంధించినవి కాదు. సో దాన్ని మనం ప్రైవేట్ ఇన్కమ్గా ట్రీట్ చేయం. సో మనం ఇక్కడ దీన్ని సబ్ట్రాక్ట్ చేయడం సేవింగ్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్ కూడా మనం ప్రైవేట్ ఇన్కమ్గా మనం తీసుకోం కాబట్టి నేషనల్ ఇన్కమ్ నుంచి దాన్ని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. అంటే ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రూయింగ్ టు ద గవర్నమెంట్ని సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ యొక్క ఆదాయాన్ని మనం తీసుకోలేదు. అదేవిధంగా సేవింగ్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్, ఏదైనా పొదుపుని చేస్తే కనుక ఈ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్ వాటిని కూడా మనం ప్రైవేట్ ఇన్కమ్గా తీసుకోలేదు. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ డెట్,
ఇప్పుడు మనం దీన్ని తెలుసుకునే ముందు బదిలీ చెల్లింపులు అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ గురించి తెలుసుకోవాలి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే ఆదాయం అని అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఆదాయం అంటే ఫ్రీగా వచ్చే ఆదాయం. అవి ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు అంటే వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, రిటైర్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్స్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కావచ్చు. వీటినన్నింటినీ మనం ఏమంటామంటే బదిలీ చెల్లింపులు లేదా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్ అన్నాం కదా, అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ తనకి ఏదైనా రుణం కావాల్సి వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. ఎవరైతే బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా బదిలీ చెల్లింపులుగానే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రైవేట్కి వెళ్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ప్రైవేట్ ఇన్కమ్గా ట్రీట్ చేయడం జరిగింది. అందుకని ఇక్కడ మనం నేషనల్ ఇన్కంలో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్ అంటే బదిలీ చెల్లింపులు, అవి కూడా మనకి ప్రైవేట్ ఇన్కమ్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ ఇన్కమ్కి ఎలా చెప్పొచ్చు అంటే నేషనల్ ఇన్కమ్కి దీనికి ఎడిషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అబ్రాడ్, ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే దేశంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర దేశాల నుంచి సహాయం పొందవచ్చు. అదేవిధంగా వేరే దేశాల్లో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మన దేశం సహాయం చేయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏదైనా ఇన్కమ్ వస్తే కనుక, అమౌంట్ వస్తే కనుక దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అబ్రాడ్ అని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ప్రైవేట్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కంలో ఎడిషన్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ అల్టిమేట్గా ఏం చెప్పొచ్చు అంటే నేషనల్ ఇన్కమ్ నుంచి ఏమేమి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది? ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్రూరింగ్ టు ద గవర్నమెంట్ అండ్ సేవింగ్ ఆఫ్ నాన్ డిపార్ట్మెంటల్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ ఏమి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది? ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ డెట్, నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్, ఇంకా నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అబ్రాడ్. ఇప్పుడు మనం పర్సనల్ ఇన్కమ్ గురించి చూద్దాం. తెలుగులో ఏమంటారంటే వ్యష్టి ఆదాయం అంటారు. వ్యక్తులు వాస్తవికంగా పొందిన ఆదాయాన్ని తెలపడం జరుగుతుంది. ఇక్కడ మనకి వ్యష్టి ఆదాయం అంటే ఏంటంటే సంపాదిత ఆదాయం ప్లస్ అసంపాదిత ఆదాయం, అదేవిధంగా ఆర్జిత ఆదాయం, అనార్జిత ఆదాయం, అదేవిధంగా ఉత్పత్తి కారకాల వల్ల సంభవించిన ఆదాయం, అదేవిధంగా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే బదిలీ చెల్లింపుల వల్ల ఆదాయం. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే వ్యష్టి ఆదాయం. ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ గురించి సంబంధించి మనకి ఒక ఫార్ములా ఉంది, దాన్ని బేస్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే నేషనల్ ఇన్కమ్ నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది? సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని ఎడిషన్ చేయడం జరుగుతుంది. సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇన్సూరెన్స్ అలాంటివన్నీ చెప్పొచ్చు. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటే మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ని చెప్తారు కానీ దాన్ని మాత్రం డిస్ట్రిబ్యూట్ చేయరు. ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయలేని దాన్ని ఏమంటారంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అనడం జరుగుతుంది. ఇప్పుడు మనకి నేషనల్ ఇన్కమ్ అంటే ఎన్ఎన్పిఎఫ్సి అని చెప్పొచ్చు. సో సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే బదిలీ చెల్లింపులు, ఆల్రెడీ చెప్పాను దీని గురించి. అంటే వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్స్ కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కావచ్చు, నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆదాయంలో భాగంగా ఉండి వ్యష్టి ఆదాయంలో భాగంగా లేని ఏంటంటే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. జాతీయ ఆదాయంలో లేకుండా వ్యష్టి ఆదాయంలో ఉండేవి ఏంటంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇప్పుడు మనకి సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎన్ఎన్పిఎఫ్సి అవుతుంది. ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ను అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ లేవనుకోండి, అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఎన్ఎన్పిఎఫ్సి ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇప్పుడు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అయితే ఏమవుతుంది? ఎన్ఎన్పిఎఫ్సి మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో మనం అల్టిమేట్గా ఏం చెప్పొచ్చు అంటే పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ థర్డ్ వన్ చూద్దాం. వ్యక్తుల చేతికొచ్చిన ఆదాయం అంతా ఏం చేయ వీలు కాదు, అంటే ఎంతైతే ఆదాయం వచ్చిందో అంతా ఖర్చు పెట్టుకోవడం వీలు కాదు.
దీనిలో ఆదాయ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను లాంటి వ్యక్తి పన్నులు చెల్లించగా మిగిలిన భాగమే వ్యయం చేయడానికి వీలవుతుంది. ఈ మనీ వస్తే అతను ఖర్చు పెట్టడానికి మొత్తం వీలు కాదు, ఎందుకంటే అతను పన్నులు కూడా చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కంలోంచి పర్సనల్ ట్యాక్సెస్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏమేమి వస్తుందంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే పర్సనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ట్యాక్సెస్ని తీసేస్తే ఏమొస్తుంది? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కంలో కొంత భాగం వినియోగం చేయగా మిగిలిన ఏం చేస్తారంటే పొదుపు చేస్తారు. అంటే మనకి పన్నులు చెల్లించగా కొంత అమౌంట్ వస్తుంది కదా, దాంట్లో కూడా మనకి ఏం చేస్తారంటే సేవింగ్స్ చేస్తారు. అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఫైనల్గా మనం ఎలా చెప్పొచ్చు అంటే ఎంతైతే ఖర్చు పెడతారో అది మళ్ళీ సేవింగ్ చేసింది. ఇప్పుడు మనకి ఎంతైతే మిగులుతుందో దాన్ని మనం ఖర్చు చేస్తాం కాబట్టి అది, మళ్ళీ మనకి కొంత పొదుపు చేస్తాం కాబట్టి అది, ఆ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. సింపుల్గా ఎలా చెప్పాలంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఒక పర్సన్ తనకు వచ్చిన మనీని మొత్తం ఏం చేయడం కుదరదు కాబట్టి అతను కొన్ని ట్యాక్సెస్ని పే చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్కి తన ట్యాక్సెస్ని పే చేయాల్సి వస్తుంది. అంటే తన ఇన్కమ్ నుంచి తను పర్సనల్ ట్యాక్సెస్ని పే చేయాల్సి వస్తుంది. మరియు ఇప్పుడు మనకి అల్టిమేట్గా పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వాల్యూ రావడం జరిగింది. అంటే ఇది వ్యయం చేయడానికి వీలైన మనీ అనే అర్థం. ఈ విధంగా దీన్ని మనం ఎలా చేస్తారంటే దీన్ని వినియోగించుకుంటాడు, పొదుపు చేస్తాడు. మొత్తాన్ని ఖర్చు చేయడు కాబట్టి కొంత వినియోగించుకుంటాడు, కొంత పొదుపు చేయడం జరుగుతుంది. అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే వినియోగం ప్లస్ పొదుపు. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వస్తు సేవలకు ఉండగల డిమాండ్ అంటే పొటెన్షియల్ డిమాండ్ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక పర్సన్ దగ్గర ఉండే మనీ మీద ఆధారపడి ఉంది కాబట్టి అతను కొనుక్కోవడానికి వీలుగా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనకి పొటెన్షియల్ డిమాండ్ అంటారు. దాన్ని బేస్ చేసుకుంటే వ్యాపారవేత్తలు ఉత్పత్తి కార్యకలాపాలు చేయడం జరుగుతుంది. అంటే వ్యాపారవేత్తలు దేని ఆధారంగా ఉత్పత్తి కార్యకలాపాలు అంచనా వేయడం జరుగుతుందంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని ఆధారంగా తీసుకుని వారు అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు నేర్చుకున్నదంతా మనం ఎంతవరకు మనకి అర్థమైందో చూద్దాం. ఫస్ట్ మనం జీడిపిఎంపీ గురించి తెలుసుకున్నాం కదా. జీడిపిఎంపీ, అసలు జీడిపిఎంపీకి మనం ఏం యాడ్ చేస్తే జిఎన్పిఎంపీ వస్తుంది. దానికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేయడం జరుగుతుంది. జీడిపిఎంపీకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? జిఎన్పిఎంపీ రావడం జరుగుతుంది. ఇప్పుడు జిఎన్పిఎంపీ వచ్చింది కదా, మనకి దీని నుంచి ఎన్ఎన్పిఎంపీ రావాలి. ఎన్ఎన్పిఎంపీ ఎలా వస్తుంది? జిఎన్పిఎంపీలోంచి డిప్రిషియేషన్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఎన్ఎన్పిఎంపీ వస్తుంది. అంటే జిఎన్పిఎంపీలోంచి మనం డిప్రిషియేషన్ని తీసివేసాం, అప్పుడు ఏమొచ్చింది? ఎన్ఎన్పిఎంపీ రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్ఎన్పిఎఫ్సి ఆర్ నెట్, మనకి ఇప్పుడు ఎన్ఎన్పిఎఫ్సి కావాలి. ఎన్ఎన్పిఎఫ్సి ఎలా కనిపెడతాం? ఎన్ఎన్పిఎంపీలోంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎన్ఎన్పిఎఫ్సి రావడం జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ నుంచి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని ఇవన్నీ మనకి సర్దుబాటు చేస్తే మనకి ఏమొస్తుందంటే ప్రైవేట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. పర్సనల్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? ప్రైవేట్ ఇన్కమ్లోంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ని, కార్పొరేట్ ట్యాక్సెస్ని తీసేస్తే మనకి ఏమొస్తుందంటే పర్సనల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? పర్సనల్ ఇన్కమ్లోంచి పర్సనల్ ట్యాక్సెస్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని వ్యాపారవేత్తలు తమ కార్యకలాపాలకు అంటే తమ ఉత్పత్తి కార్యకలాపాలకు అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే తలసరి ఆదాయం గురించి చూద్దాం. ఆదాయం అంటే ఏంటో చూద్దాం. తలసరి ఆదాయం అంటే ఇంగ్లీష్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్. జనాభాలో తల ఒక్కింటికి వచ్చే ఆదాయాన్ని తెలుపును. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. స్థిర ధరల్లో తలసరి ఆదాయాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100. తలసరి ఆదాయ వృద్ధి రేటుని మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు. మనం జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు, భావనలు తెలుసుకోవడం జరిగింది. నేను దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఆన్సర్స్ ఏమో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అని మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం జాతీయ ఆదాయం యొక్క భావనల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. MCQs ఫర్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. క్వశ్చన్ నెంబర్ 1, డిఫరెన్స్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. Options are in net indirect taxes,
net direct taxes, subsidies, indirect taxes. Question number 2. Net indirect taxes means options are indirect taxes plus subsidies, indirect taxes minus NFIA, indirect taxes minus subsidies, indirect taxes plus NFIA. Question number 3. Income in present prices. Options are real income, GDP, GNP, nominal income. Question number 4. Which statistical technique will use to change present prices to base year? తెలుగులో ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని గణించినప్పటికీ ఏ స్టాటిస్టికల్ టెక్నిక్ యూజ్ చేసి స్థిర ధరల్లో మార్చవచ్చు? ఆప్షన్స్ ఆర్ ప్రైస్ డిఫ్లేటర్, కాస్ట్ డిఫ్లేటర్, ప్రైస్ ఎఫెక్టర్, కాస్ట్ ఎఫెక్టర్. క్వశ్చన్ నెంబర్ 5. How many times base year changed? Options are 6 times, 7 times, 10 times, 8 times. Question number 6. Consumption of fixed capital means. Options are gross product minus net product, GNP minus GDP, receipts minus payments, GDP plus NFIA. Question number 7. Difference between GDP-MP and GDP-FC. Options are NFIA, net indirect taxes, depreciation, subsidies. Question number 8. Difference between GNP-MP and GDP-MP. Options are NFIA, depreciation, net indirect taxes, exports minus imports. Question number 9. Difference between GNP-MP and GNP-FC. Options are net indirect taxes, depreciation, NFIA, exports minus imports. Question number 10. Difference between GNP-MP and NNP-MP. Options are NFIA, depreciation, net indirect taxes, exports minus imports. Question number 11. Difference between NNPFC and NDPFC. Options are depreciation, NFIA, net indirect taxes, subsidies. Question number 12. National income is. Options are NDPFC, GDP-MP, NNPFC, GNPFC. Question number 13. Business people are producing their product on the basis of. తెలుగులో వ్యాపారవేత్తలు దేని ఆధారంగా ఉత్పత్తి కార్యకలాపాలు అంచనా వేస్తారు? ఆప్షన్స్ ఆర్ పర్సనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్, ఆల్ ది అబోవ్. Question number 14. National income does not include. Options are interest on unproductive national debt, income for government expenditure, the payments by the household to fund for the purchase of goods and services, undistributed profit. Question number 15. In GNP calculation, which of the following should be excluded? Options are rental income, interest payments, dividends, government transfer payment. Thanks for watching. Please subscribe my channel.